హాయ్ అండి అందరికి, ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి, నేను మాట్లాడతాను. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా బిడ్డ, అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. పాపం అండి, అతని మొహం ఒకసారి చూడండి, క్లియర్ గా అతని మొహం అబ్జర్వ్ చేయండి. తను అడుగుతుంది, మీరు తింటారా బ్రెడ్, మీరు ఎందుకు ఇట్లా మా ప్రాణాలు చేస్తున్నారు అనేసి. తను ఏమంటున్నాడు, నేను కూడా తింటా మేడం, అప్పుడప్పుడు తింటా అంటున్నాడు. అప్పుడప్పుడు అది రోజు తింటానంటే ఆయన తిని చూపిస్తున్నాడు. అది కాదమ్మా, నువ్వు ఎవరో నాకు తెలీదు, కానీ నువ్వు అసలు రిపోర్టర్వే కాదంట. వాళ్ళ దగ్గర ఉన్న మైక్ తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంట. ఓకే, నీకు అనిపించింది, నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన తింటుంటే అప్పుడప్పుడు తింటారా అని అడిగినావు కదా. రోజు తింటే ఆయన చేసేదే 100 రూపాయలు 200 రూపాయలు కూలి పని చేసుకుంటున్నాడు. రోజు ఆయన బ్రెడ్లు తింటే ఇంకా ఆయనకు వచ్చే లాభం ఏంటమ్మా? ఆయనకు వచ్చేది ఏముంటది? ఆయన తినుకుంటా కూర్చుంటే ఆయన నడిచిద్దా? ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు తింటారా? చిన్న తను ఇంకా నిజం చెప్పాలంటే చిన్న పనులు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎంత గొడ్డు కష్టమైనా చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు మనిషిని మోసం చేయరు. ఎందుకంటే వాళ్ళు బతికేది ఆ బిజినెస్ మీద. దాన్ని దేవుళ్ళగా కొలుసుకుంటా చూసుకుంటా ఉంటారు. దేవుడా, నాకు ఈ రోజు రూపాయి లాభం రాకపోయినా పర్లేదు, నేను పెట్టిన దానికి మాత్రం నష్టం రాకుండా చూడని దండం పెట్టుకొని చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రతాపాలు చూపిస్తారా చెప్పండి? అతని మొహం చూస్తుంటే అసలు ఎంత బాధేస్తుంది. ఎందుకంత గాబరా అవుతున్నావు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటున్నావు. ఒకేసారి మీరందరూ అదేదో అంటారు కదా, చచ్చిపోయిన శవం మీద రాబందులు వెళ్ళి పీక్కు తిన్నట్టుగా మీరు ఒకేసారి అదేదో అసలు ఏది సోషల్ మీడియా ఏంటి అని తెలియని మనిషి దగ్గరికి వెళ్ళి, ఏదో రూపాయి కూలికి చేసుకున్న మనిషి దగ్గరికి వెళ్ళి మీరు ఒకేసారి గుంపులాగా పడిపోయి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్, మొహాలు గుద్దేలాగా మైకులు పెడతా ఉంటే ఆయన భయం అయ్యేదా? అరే ఎందుకు వచ్చారు వీళ్ళంతా, నేను ఏం తప్పు చేసిన ఆయన కంగారులో ఉండడా? అంత జనాలు ఆయన చెమట్లు పోయ్యవా? ఎందుకంత పానిక్ అవుతున్నావు, ఎందుకంత గౌరవ పడుతున్నావు అని అడుగుతున్నావు. ఇప్పుడు నువ్వు సాధారణ మనిషి అమ్మ, నువ్వు ఏ తప్పు చేయవు, సడన్ గా నువ్వు ఏదో పని చేసుకుంటా ఉంటావు. ఒకేసారి గుంపు వచ్చి నువ్వు ఇది చేసినావు అని నేను నిలదీస్తుంటే నీకు టెన్షన్ అవ్వదా? నువ్వు పానిక్ అవ్వవా? ఆ రిపోర్ట్ అన్న ఉన్నాడు పక్కన, రిపోర్ట్ అన్న ఆయన ఏమంటుండు, ఈ ఆధార్ కార్డ్ ఏది, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా, ఎక్స్పైరీలు అడుగుతున్నావే అన్న, నువ్వు చిన్నప్పటి నుంచి చాలా సార్లు తింటావు, అప్పుడు ఎక్స్పైరీ చూసుకుంటానే తిన్నావా? ఇప్పుడు సరే, దీని మీద అంటే ఎక్స్పైరీ డేట్ ఏమి డేట్ లేదు, ఆయన నీకు చూపించలేకపోయాడు. నార్మల్ బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది, అది ఎక్స్పైరీ డేట్ 3 రోజులే ఉంటుంది. ఆ 3 రోజులు దాటిన తర్వాత వాళ్ళు నీకు అది ఇవ్వకుండా వేరే ఫ్రెష్ గా చేస్తారని నీకు తెలుసా? హాస్పిటల్లో వెళ్ళి చూడపో అది ఎట్లా ఉంటుందో. అది 3 రోజుల తర్వాత నీకేం బూజు పట్టి ఇది అవ్వదు, నార్మల్ గానే ఉంటుంది. దాని మీద ఒక లిక్విడ్ తో దాన్ని తుడిపేసి మళ్ళీ వేరే డేట్ వేసి చేసే వాళ్ళు ఉన్నారు. నీకు తెలిసినా నువ్వేం పీకలేవు, ఎవరేం పీకరు. వెళ్ళి పెద్ద వాళ్ళని అడిగేంత దమ్ములు ఎవరికి లేవు. చిన్న వాళ్ళ మీదకి వచ్చి ఎగబడిపోయి మొహాలు పగిలేలాగా ఇట్లా నువ్వు నీ ఆధార్ కార్డు దియ్యి, నీ ఫోన్ దియ్యి అంటే ఆయన ఎవడో వెనకాల నుంచి ఒకటి నీ ఫోన్ దియ్యి, నీ ఫోన్ చూపి అని అంటే